దేశంలో తొలిసారిగా స్పెషల్ ప్రొటెక్షన్ గ్రూప్లో మహిళా కమాండో. దేశంలో అత్యంత క్లిష్టమైన ఎస్పీజీ గ్రూప్లో మహిళా కమాండో సేవలు ప్రపంచవ్యాప్తంగా హాట్ టాపిక్గా మారాయి. ఇటీవల బ్రిటన్ పర్యటనలో ప్రధాని మోదీ నీడలా అనుసరించే ఎస్పీజీ కమాండోల మధ్యలో ఓ మహిళా కమాండో ఫోటో వైరల్ అయింది. మోడీని కంటికి రెప్పలా కాపాడుతున్న ఎస్పీజీ కమాండోల మధ్యలో ఉన్న ఏకైక మహిళా కమాండో ఎవరనే విషయం ఆసక్తికరంగా మారింది. ప్రధాని నరేంద్ర మోదీ భద్రతా వ్యవహారాలు చూసే స్పెషల్ ప్రొటెక్షన్ గ్రూప్లో అడుగుపెట్టిన ఏకైక మహిళా కమాండో ఎవరో కాదు, మణిపూర్ రాష్ట్రంలోని సేనాపతి జిల్లా కైబీ గ్రామానికి చెందిన అదాసో కపేసా. ఎస్పీజీలో చేరిన తొలి మహిళా ఆఫీసర్గా ఘనత పొందిన ఆమె ఇప్పటి వరకు ప్రధాని మోదీ పర్యటనకు ముందు భద్రతా ఏర్పాట్ల పర్యవేక్షణ చూస్తూ వస్తోంది. అయితే తాజాగా మోదీ బ్రిటన్ పర్యటనకు వెళ్లిన సమయంలో మోదీ చుట్టూ ఉన్న రక్షణ వలయంలో అదాసో కపేసా కనిపించడం సంచలనం రేపింది. సశస్త్ర సీమా బల్ ద్వారా ఉత్తరాఖండ్ పితోడ్గఢ్లోని 55వ బెటాలియన్లో చేరిన అదాసో కపేసా ఇన్స్పెక్టర్ స్థాయి అధికారిణి. శిక్షణ సమయంలో అసాధారణ ప్రతిభ చూపడంతో అత్యంత కఠినమైన ఎస్పీజీ శిక్షణకు ఎంపికైంది. ఎస్పీజీలో శిక్షణ పూర్తి చేసుకోవడమే చాలా కష్టం. ఎందుకంటే దేహ దారుఢ్యం ఒక్కటే సరిపోదు. విపత్తు సమయాల్లో క్షణాల్లో అత్యంత వేగంగా స్పందించే తీరు, యుద్ధ మెలకువలపై పట్టు సాధించాలి. అంతేకాదు వ్యూహాత్మక నిఘా, హై సెక్యూరిటీ ప్రోటోకాల్ నిర్వహణ, ఊహించని పరిస్థితులను ఎదుర్కోవడంలో ఖచ్చితత్వం కనబర్చాలి. ఇలా అత్యంత కఠినమైన ప్రమాణాలతో కూడిన ఎస్పీజీ శిక్షణలో పురుషులనే ఓడించిన అదాసా కపేసా ఎట్టకేలకు ఎస్పీజీలో ప్రవేశించింది. తర్వాత వ్యూహాత్మకంగా ప్రధాని మోదీ రక్షణ బృందంలో ప్రవేశించడం చారిత్రాత్మకంగా భావిస్తున్నారు. ప్రపంచంలోనే అత్యంత క్లిష్టమైన ఎస్పీజీ భద్రతా బలగాల్లో స్త్రీ పురుష భేదాలు లేవని భారత్ ప్రపంచానికి చాటి చెబుతోంది. ఎందుకంటే 1985లో దేశంలోనే అత్యంత ఎస్పీజీ ఏర్పాటైనప్పటి నుంచి ఓ మహిళా కమాండో ఇందులో విధులు నిర్వర్తించడం ఇదే తొలిసారి. ప్రధాని మోదీ బ్రిటన్ పర్యటనలో అదాసో కపేసా విధుల్లో కనిపించడంతో సోషల్ మీడియాలో ఆమెపై ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. మహిళా శక్తికి ప్రతిరూపంగా ఎంతో మంది కొత్త తరానికి అదాసో కపేసా స్ఫూర్తిగా నిలుస్తున్నారని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.